సో, అట్లాగే గురుగారు పండగల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, అసలు ఇన్ని పండగలు ఎందుకు మనకి ఎవరు సృష్టించారు ఈ పండగలన్నీ? పండగలు సృష్టించడం కాదు, జనాల్లో వాళ్ళకి కలిగిన ఆనందం మనకిప్పుడు సంతోషం కలుగుతుందో అంటే ఒక అవును. పిల్లోడు పుట్టాడు. మనం వెంటనే ఏం చేస్తాం? అందరూ స్వీట్లు పెంచుతాం. అవును. అదే మనకు జాబ్ వచ్చింది. అవును. మనం వెంటనే వెళ్ళి ఇదొకటి మన వాళ్ళందరూ కలిపి ఒక పార్టీలా చేసుకుంటాం. అవును. ఓకే, మనకి పెళ్లి కుదిరింది. అందరిని పిలిచి మనం అది చేసుకుంటాం. ఎందుకని? మనకి ఎక్కువ ఆనందం అవుతున్నప్పుడు మన ఆనందాన్ని పంచుకోవడం. కరెక్ట్. అలాగే పురాణాలు, వేదవ్యాసులు ఒక లేకపోతే ఈరోజు ఆ! వేదవ్యాసులు తెలియదని చెప్తున్నారు కదా మీరు చాలా మందికి. వేదవ్యాసుడే లేకపోతే ఈరోజు మనకి ఏ పండుగలు లేవు. హ్మ్. ప్రతి ఒక్క పండగ వెనకాతల ఒక పురాణ కథ ఉంది. ఆ పురాణాన్ని రాసింది వేదవ్యాసులే. అంతే. అంతే. ఇంక రెండు మాటలేదు. ప్రతి ఒక్క పండగ వెనకాతల ఒక పురాణ కథ ఉంటుంది. వినాయక చవితి అవ్వని, కృష్ణాష్టమి అవ్వని, ఓకే. లేకపోతే దీపావళి అవ్వని, దసరా అవ్వని, వీటన్నిటి వెనకాతల ఒక పురాణ కథ ఉంటుంది. ఆ పురాణ కథ వెనకాతల వేదవ్యాసులు ఉంటారు. వేదవ్యాసులుంటారు. ఈరోజు వేదవ్యాసులు లేకపోతే మనం ఎటువంటి పండగలు కానీ, పబ్బాలు కానీ ఏవి చేసుకోలేం. ఆ! అవన్నీ వాళ్ళు చేసుకుంటామంటే ముఖ్య కారణము వేదవ్యాసం. అందుకే వేదవ్యాసం. వేదవ్యాస వాక్య ప్రమాణం. ఆయన వాక్యం ఒకటే ప్రమాణం అని చెప్పి ఈరోజు సమాజంలో చూసుకున్నట్టయితే మనం చాలామంది మన మన కృష్ణుడి ముఖపటం పెట్టుకుని ఒక సంస్కృత పదాలతో అనేక పుస్తకాలని ఈరోజు మార్కెట్లో అమ్ముతున్నారు. కానీ లోపల తెరిచి చూస్తే లోపల మన యేసుక్రీస్తు గురించి ఒకవేళ వేరే మన దేవుడిని నిందించే విధంగా మన వాళ్ళలో అనుమానాలు వచ్చేలాగా అనేక జరుగుతున్నాయి. అవును. అందువల్ల మనం ఒక పుస్తకం చదువుతున్నామంటే మనం ముఖ్యంగా ఆ పుస్తకం ఎవరు రాశారు, వాళ్ళ స్వభావం ఎలాంటిది, వాళ్ళ ఉద్దేశం ఎలాంటిది అనేది తెలుసుకున్న తర్వాతే ఆ పుస్తకాన్ని చదవాలి. ఓకే. అది లేకుండా ఎటువంటి ప్రమాణాలు లేకుండా ఒక విషయాన్ని నమ్మడం అనేది అది తప్పే. ఓకే. ముమ్మాటికే తప్పుదారి పట్టిస్తుంది. అది అజ్ఞానమే. రైట్ గురూజీ. అయితే ఇప్పుడు పండగలన్నిట్లలోకెల్లా ఈ యొక్క రాబోయే కార్తీక మాసం ఏదైతే ఉందో చాలా విశిష్టమైంది అంటారు. అందులో దీపం వెలిగించడం ఇంకా పవిత్రం, ఇంకా గొప్పది అంటారు. అసలేంటి అసలు ఈ పురాణ? ఈ కార్తీక మాసం అనడం కన్నా నరక చతుర్దశి నుంచి మొదలెడదాం. నరక చతుర్దశి నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటి, మనకి ఏం చేయమన్నారు? ఓకే. నరక చతుర్దశి రోజు అభ్యంగ స్నానం చేయాలి అని చెప్పారు. ఎందుకని? 2 కారణాలు. ఒకటి, అభ్యంగం అంటే నువ్వుల నూనెతో మనం నూనె రాసుకుని ఒళ్ళంతా ఓకేనా మంగళ స్నానం చేయడం అనేది అభ్యంగం అని పిలుచుకుంటుంది. దీనికి 2 కారణాలు ఇస్తాను. ఒకటి శాస్త్రీయంగా, ఇంకోటి ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికంగా ఏంటంటే దీపావళి రోజు లక్ష్మీదేవి పుట్టిన పుట్టిన రోజు కాబట్టి లక్ష్మీదేవి విశేషంగా ఉండేది నువ్వుల నూనెలో. ఓకే. దీపాన్ని మనం లక్ష్మి అని పిలిచే కారణం ఏంటంటే నువ్వుల నూనె ఉంటుంది కాబట్టి దాన్ని లక్ష్మి అని పిలుస్తాం. దీపాన్ని వెలిగించడం మన అప్పట్లో మనం వాడేది ఒకటి నువ్వుల నూనె, ఇంకోటి ఆవు నెయ్యి. అవి 2 లక్ష్మీ స్వరూపాలే. అందువల్ల దీపానికి లక్ష్మీ స్వరూపం అనేది వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆ నువ్వుల నూనెని మనం ఒళ్ళంతా రాసుకుని మనలోనే ఉన్న మలినాన్ని అంటే బాహ్య శుద్ధి ఉంటేనే అంతర శుద్ధి ఉంటుంది. ఓకే. బాహ్య శుద్ధి ఉంటేనే అంతర శుద్ధి ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే మన మనసుని ప్రభావితం చేస్తుంది. 2 ఇంటర్లింక్. బయట మనం నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం తినే ఆహారం నీట్గా ఉంటేనే మన మనసు బాగుంటుంది. ఓకే. ఈ కారణంతోనే మనం దీపావళి రోజు అభ్యంగం ఒళ్ళంతా నూనె రాసుకొని అది పోయేంత వరకు ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తాం. దానివల్ల మన ఒంట్లో ఉన్న మలినం అంతా కూడా పోతుంది. అలాగే లక్ష్మీదేవి ఉండడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే సైంటిఫిక్గా ఏంటంటే వచ్చేది ముందు చలికాలం. చలికాలం వచ్చేటప్పుడు మన రక్తం గట్టిగా గడ్డగట్టుకుంటుంది. అప్పుడు మనం అభ్యంగ రోజు స్నానం చేయడం వల్ల, రుద్దడం వల్ల ఒళ్ళు వేడెక్కుతుంది. నువ్వులనే ఒంట్లో వేడిని పెంచుతుంది. ఆ వేడిని పెంచడం వల్ల చలికాలానికి మన బాడీ కొంచెం అడ్జస్ట్ అవుతుంది. అది ఒక కారణం. అలాగే దీపాలు పెట్టడం వెనకాతల కార్తీక మాసం మొత్తం మన దీపాలు పెట్టడానికి ఈ 4 నెలల్లో వర్షాకాలం ఉంటుంది. ఈ చాతుర్మాసం అని చెప్పి ఏదైతే చెప్పుకుంటున్నామో 4 నెలలు కూడా వర్షాకాలం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మన వాతావరణంలో క్రిమికీటకాలన్నీ కూడా పుట్టే సమయం ఇది. క్రిమికీటకాలు, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యేది ఈ వానాకాలంలో. అందువల్ల మన వాతావరణం మొత్తం వీటితో నిండిపోయి ఉంటుంది. అవి పిల్లలు పెట్టి అవి కరెక్ట్గా ఒదిగే టైము ఈ కార్తీక మాసం వస్తుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే
వాటిని నివారించడానికి అంటే మన వాతావరణంలో ఉన్న దోషాలను నివారించడానికి మనం నువ్వుల నూనెతో దీపం పెట్టమని చెప్పారు. ఒకేసారి రోజు ఇంత పొగ వేయండి, రోజు పొల్యూషన్ అవుతుంది. మన వాళ్ళు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇంత పొగ వేయకండి, రోజు దీపాలు పెట్టండి, ఇంటి నిండా దీపాలు పెట్టండి. ఒక ఇంట్లో మన దగ్గర ఒక 50 దీపాలు పెడతామా, 50 దీపాల నుంచి ఎంత పొగ వస్తుంది ఒక ఇంట్లో నుంచి. అలా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అంతంత పొగ వచ్చినప్పుడు ఆ పొగ నువ్వుల నూనెకి యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉంది అని చెప్పి సైన్స్ ప్రూవ్ చేస్తుంది. నువ్వుల నూనెలో యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉంది. ఆ యాంటీ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మన ప్రకృతిలో ఉన్న బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. ఈ పొగ ఉండడం వల్ల చిన్న చిన్న పొగ మా కంటి కనిపించిన పొగ దీపం నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ పొగ మన వాతావరణంలో చేరి మన ఇంటి చుట్టుపక్కలకి బ్యాక్టీరియా రాకుండా అది నివారిస్తుంది. అందువల్ల రోగాల బారి నుంచి మనం పడడం చాలా తక్కువ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే వానాకాలంలో బ్యాక్టీరియా పుడుతుంది, చలికాలంలో అవి పోషించబడతాయి. చలికాలంలో మన దేహంలో కూర్చుని చలికాలం జ్వరాలు రావడం కానీ లేకపోతే జలుబు చేయడం కానీ ఇవన్నీ కూడా చలికాలంలో ఎక్కువ రావడం కారణం బ్యాక్టీరియా అప్పుడు మన దేహంలో కూర్చుని అది బాగా పెరుగుతుంది అనమాట. అందువల్ల ఈ 4 నెలల్లో ఫస్ట్ ముందే బ్యాక్టీరియాని పుట్టినప్పుడే దాన్ని దూరం చేయడానికి మనం దీపాలు వెలిగిస్తాం. దీపాల్లో ఉన్న శక్తి వల్ల అది మన బ్యాక్టీరియా అంటే మన దీంట్లో ఉన్న మన వాతావరణంలో ఉన్న చాలా వరకు బ్యాక్టీరియా అనేది చంపుతుంది. అలాగ వచ్చినదే దీపావళి. కానీ ఈరోజు మనం దుఃఖించాల్సిన విషయం ఏంటంటే పటాకి అదే మన బాంబులు పేల్చి ఈరోజు మన ధర్మంలో ఎక్కడ కూడా ప్రాణిహింస చేయమని చెప్పి ఎక్కడా లేదు. 100% గ్యారంటీ అది. ఈరోజు ఆ బాంబులు పేల్చడం వల్ల వీధి కుక్కలు కానీ వీధిలో ఉండే ప్రాణులు కానీ ఆవులు కానీ ఓకేనా పిల్లులు కానీ ఇవన్నీ కూడా చాలా భయగ్రస్తులయ్యి ఓకేనా. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పినట్టు వాటి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అంటే మన చిటికేస్తే వాటికి పెద్ద సౌండ్ వినిపిస్తుంది. వాటి చెవులు చాలా సూక్ష్మం, మనకి వినిపించినవి కూడా వినిపిస్తాయంటే దాని అర్థం ఏంటి, వాటి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనకు కనిపించినవి కూడా కనిపిస్తాయంటే వాడి కళ్ళు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అలాంటి సూక్ష్మంగా ఉన్న వాటికి ఈ పెద్ద పెద్ద లైటింగ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద సౌండ్స్ కానీ వాటికి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల అవి చాలా భయగ్రస్తులు అవుతాయి. చాలా వాటికి కొన్ని చెవులు పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా ప్రాణిహింస చేసి మనం ఒక పండుగ చేసుకోమని చెప్పి మనకి ఎక్కడా చెప్పలేదు. దాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. దీపాలంటే దీపాలను పెట్టి మన వాతావరణాన్ని కాపాడాల్సిన ఒక పండుగని ఈరోజు వాతావరణ కాలుష్యం చేసే పండుగ మార్చారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.